హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు వాగ్దేవ్యై నమః. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. సత్యం వద ధర్మం చర. హరి ఓం. ఓం నమో శ్రీ శంకర భగవత్పాద జగద్గురువే నమః. ఓం నమో భగవతే రామానుజాయ నమః. అభ్రమం భంగరహితం అజడం విమలం సదానందతీర్థం అతులం భజే తాపత్రయాపహం. వాదిరాజగురూన్ వందే హయగ్రీవపదాశ్రయాన్. వాదిరాజకేసరినే నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. హరి ఓం. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. హరి ఓం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము let us try to understand గాయత్రి మంత్ర ప్రాశస్త్యాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యాస భగవానుల వారు మహాభారతంలో ఒక విషయం చెప్తారు. గంగా గీతా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే అని చెప్తారు. అంటే ఎవరైతే గంగా స్నానాన్ని, గీతా పఠనాన్ని, గాయత్రి మంత్ర జపాన్ని, గోవింద నామాన్ని హృదయంలో నిలుపుకుంటాడో అతడికి పునర్జన్మ ఉండదు. అంటే ముక్తి మార్గాలలో ఈ 4 చాలా ముఖ్యమైనవి. దానిలో ముఖ్యమైనది గాయత్రి. కూర్మ పురాణంలో వేదవ్యాసుల వారు సౌనకాది మునులకు గాయత్రి మంత్ర మహా ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ఒక మాట అంటారు. గాయత్రీం చైవ వేదాంశ్చ తులయా తోలయత్ ప్రభుః ఏకశ్చతురో వేదాన్ గాయత్రీ చ తదైకతః. అంటే దీనికి అర్థం ఏమంటే, ప్రభు అంటే పరబ్రహ్మోపాసనలో అనేది ఒక త్రాసు అయితే, ఆ త్రాసులో ఒకవైపు 4 వేదాలను ఉంచితే దానికి సమంగా తూలగలిగిన శక్తి గాయత్రి మంత్రానికి ఉందిట. అంటే 4 వేదాలకు సమానమైనటువంటిది గాయత్రి మంత్రం. ఎందుకంటే గాయత్రి మంత్రోపదేశంతోనే వైదిక జ్ఞాన సముపార్జన స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. ఈ గాయత్రి మంత్రాన్ని ఉపనయనము అంటే గాయత్రి మంత్రోపాసన విధానం, మంత్రాన్ని తండ్రి చేత కొడుకుకు ఉపదేశించబడుతుంది. ఈ ప్రాసెస్ని ఉపనయనము అంటాం. అంటే భిన్న పద్ధతిలో భిన్న ప్రాంతాల వారు భిన్నంగా ఈ ఉపనయన ప్రక్రియను జరుపుకుంటారు. వీటన్నింటిలోనూ ముఖ్యంగా తుళు,
మంగళూరు ఉడిపి ప్రాంతంలో జరిపే గాయత్రి మంత్రోపాసన లేదా ఉపనయన ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే ఉడిపి మంగళూరు అంటే మధ్య సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో వటువును అంటే ఎవరికైతే ఉపనయనం చేస్తున్నామో ఆ అబ్బాయిని ధాన్యం మీద నిలబెట్టి ఒక చెక్క చేతిలో ఉంచి తల మీద ఉంచుకొని శ్వేత వస్త్రంతో చుట్టి దర్భతో చుట్టేస్తారు. తర్వాత బ్రహ్మముహూర్తం సమీపించినప్పుడు సుముహూర్తంలో ఆ దర్భను కత్తిరించి ఆ గుడ్డలో నుంచి బాలుణ్ణి బయటికి తీసి మొట్టమొదటగా తల్లిని చూపించి మాతృదేవో భవ అని చెప్తారు. ఆ తర్వాత తల్లి చేత తండ్రిని చూపించి పితృదేవో భవ అని చెప్తారు. ఆ తర్వాత తల్లి తండ్రి కలిసి ఆచార్య దేవో భవ అని ఆచార్య దేవుణ్ణి చూపిస్తారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి అతిథి దేవో భవ అని అతిథిని చూపిస్తారు. ఆ తర్వాత తండ్రి వటువుకు గాయత్రి మంత్రము అష్టాక్షరి నారాయణాక్షరి ఇవి కూడా పంచాక్షరి అష్టాక్షరి కూడా గాయత్రి మంత్రంతో ఉపదేశిస్తాడు. ఈ ప్రాసెస్ కొంచెం భిన్నంగా ఉంటుంది, కానీ చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఎవరెవరి విధానాలను అనుసరించి వారి వారి పద్ధతుల ప్రకారం ఈ ఉపనయన ప్రక్రియ జరుగుతుంది. ఈ గాయత్రి మంత్రోపదేశంతోనే వైదిక జ్ఞాన సముపార్జన స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఉపనయనము అంటారు దీనిని అంటే, బాహ్య చక్షువుకు అంతర్లీనంగా మనలో ఉన్న పరమాత్మను, ఆత్మరూపంలో ఉన్న పరమాత్మను దర్శించడానికి వీలు పడదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ మనలో ఉండే పరమాత్మ ఆత్మస్వరూపము, అవ్యక్త స్వరూపము. ఆ అవ్యక్త స్వరూపాన్ని వీక్షించే కెపాసిటీ ఈ చక్షువుకు లేదు, బాహ్య చక్షువుకు లేదు. అండ్ ఈ విషయం భగవద్గీతలో కృష్ణుల వారే చెప్తారు. ఎందుకంటే క్లేశోదికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అని చెప్తారు. విచ్ మీన్స్ ఈ దేహం మీద అభిమానం కలిగినటువంటి వ్యక్తులకు అవ్యక్త పరబ్రహ్మోపాసన కష్టతరమైనటువంటిది. ఎందుకంటే we always have physical concentration, physical interests more than spiritual interests. సో బాహ్య చక్షువుతో అంతర్గత అంటే ప్రతి మనిషిలోనూ ఆత్మరూపంలో పరమాత్మ ఉన్నాడు. దర్శించడానికి బాహ్య చక్షువుకు సాధ్యం కాదు. అందుకే we need an additional eye. ఇంకో ఉపనయనము, there is a specific purpose with which it is called నయనము. అంటే మనలో అంతర్గతంగా ఉండే ఆత్మస్వరూపాన్ని దర్శించడానికి ఈ నయనము అంటే మనకు ఏదైతే గాయత్రి మంత్రం ద్వారా, గాయత్రి మంత్రోపాసన ద్వారా లభిస్తుందో ఆ నయనం ద్వారా మాత్రమే మనము ఆత్మదర్శనాన్ని పొందగలుగుతాం. ఎందుకంటే ఏ ఉపనిషత్తు తీసుకున్నా కూడా ఇదే చెప్తుంది. ఎందుకంటే ముఖ్యంగా దశోపనిషత్తులు, మనం దశోపనిషత్తులు తీసుకుంటే ఆ దశోపనిషత్తుల్లోనూ ఉండేది ఒకటే, బ్రహ్మ జిజ్ఞాస. ద వెరీ పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఈస్ టు నో వై వీ హ్యావ్ కమ్, వేర్ వీఆర్ గోయింగ్, వాట్ వీఆర్ డూయింగ్, అండ్ what is our use to the society.
and how far we are useful to ourselves, to our community, to the society. అంటే శ్రేయో మార్గము ప్రేయో మార్గము ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో రెండూ కావాలి మనకు. దానిలో ముఖ్యంగా మనకు ఈ బాహ్య రూపంలో ఉండే చక్షువు బయట ప్రపంచాన్ని మాత్రమే చూడగలుగుతుంది, కానీ మనలో ఉన్న పరమాత్మను తెలుసుకోలేదు. అంటే మనలో ఉన్న పరమాత్మను పరబ్రహ్మోసన ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. అది సాధ్యమయ్యేది వైదిక జ్ఞానంతోనే. ఆ వైదిక జ్ఞాన సముపార్జనకు మొట్టమొదటిది మెట్టు ఏది అంటే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రోపాసన ద్వారా మాత్రమే మనలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలుగుతాం. ఆత్మావలోకనం ద్వారా మనము ఆ పరమాత్మను దర్శించాలి అంటే అది ఒక్క గాయత్రి మంత్రం ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే ఈ ప్రక్రియను మనము ఉపనయనము అని పిలుస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఈ దశోపనిషత్తుల్లో, కేనోపనిషత్తుల్లో అదే చెప్తాడు. కేనేషితం పతిత ప్రేషితం మునః కేన ప్రాణప్రతం ప్రైతియుక్త కేనేషితాం వాచముద్యాం వసంతి చక్షుశ్రోత్రం కవిదేవో వినక్తి. అంటే ఒక గురువును శిష్యుడు అడుగుతాడు ఏమంటే, మనలో ఉన్న అవయవాలన్నీ ఎవరి చేత ప్రేరేపింపబడి ఒక సిస్టమాటిక్గా నడుచుకుంటున్నాయి, ఒక సిస్టమైన నడవడికతో ఒక కార్యాచరణ ప్రకారం స్ట్రిక్ట్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ దేని పని అది చేసుకుంటూ పోతుంది. దీనికి ప్రేరణ ఏది, స్ఫూర్తి ఏది, అటువంటిది ఏమైనా ఉందా? అటువంటిది ఏదైనా ఉంటే దాని గురించి నాకు తెలపండి అంటాడు. అక్కడే ఇంకొక మాట కూడా వస్తుంది, యన్మనసా నమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదిదముపాసతే అని గురువుగారు చెప్తారు. అంటే మనము మనస్సుతో ఏదైతే పరబ్రహ్మ అని ఉపాసిస్తున్నామో అది పరబ్రహ్మ ఉపాసన కాదు. ఏ శక్తి అయితే, ఏ ప్రేరణ అయితే మనల్ని పరబ్రహ్మ వైపు ఆలోచించే విధంగా ప్రేరేపిస్తుందో అది పరబ్రహ్మ. ఆ ప్రక్రియ ఒక్క ఉపనయనం ద్వారా మాత్రమే సాధించగలుగుతాం. మనం ప్రతి చోట ఇదే వస్తుంది మనకు. ముఖ్యంగా శంకర భగవత్పాదులు ఈ దశోపనిషత్తులను ఎంచుకోవడంలో, ప్రస్థానత్రయంలో ఈ దశోపనిషత్తులను తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం ఇదే, ఈ బ్రహ్మ జిజ్ఞాస. ఈ బ్రహ్మ జిజ్ఞాసకు మూలం, ది టోటల్ ఎడిఫైస్ ఈస్ గాయత్రి జపం. ఈ గాయత్రి జపం ద్వారా ఈ ఉపనయనము అంటే మనకు ఏ అడిషనల్ జ్ఞానం ఏదైతే కలుగుతుందో, గాయత్రి మంత్రం ద్వారా వైదిక జ్ఞానం, ఆ వైదిక జ్ఞానం ద్వారా మనకు లోపల ఏ జ్ఞానం లభిస్తుందో ఆ జ్ఞానం ద్వారా దర్శించేదే ఆత్మస్వరూపమైన పరమాత్మ. ఇది ఈ ఆత్మావలోకనము అంటాం దీన్ని. ఈ ఆత్మావలోకనం మనము పరమాత్మ దర్శనం లభించేట్టుగా చేసేటటువంటిది ఉపనయనం. సో గాయత్రి మంత్రోపాసన ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇది గాయత్రి మంత్ర ప్రాశస్త్యం. సో గాయత్రి మంత్రాన్ని ఎప్పుడు జపం చేసేవాడు, అండ్ ది వెరీ పర్పస్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ముక్తి.
ఈ ముక్తినే శంకర భగవత్పాదుల వారు సాయుజ్యం అంటారు, రామానుజుల వారు సాలోక్యం అంటారు, అండ్ మధ్వాచార్యుల వారు పూర్ణప్రజ్ఞుల వారు సామీప్యం అంటారు. ఏదైనా భగవత్ సన్నిధానానికి చేరుకోవడమే. ఈ బంధాలన్నింటినీ తొలగించుకొని సాయుధ్యం అంటే భగవంతుడితో కలిసిపోవడం, మమేకమైపోవడం. అది అద్వైతం. దీని గురించి చక్కగా చెప్పాలంటే పోతన గారు చెప్తారు, పరులెవ్వరు తామెవ్వరు పరకింపంగనేకమగుట భావింపరు తత్పరమజ్ఞానములేమని పరులనుచు తామనుచు తోచు ప్రాణులకెళ్ళను. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిఫామ్. అందరికీ 2 కళ్ళు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది, 2 చెవులు ఉంటాయి. అవయవాల పొందిక ప్రతి మనిషిలోనూ ఒకే రకంగా ఉంటుంది. అండ్ ఇక్కడ లింగభేదం శరీరానికే కానీ ఆత్మకు లేదు. ఏ ఆత్మ అయితే అందరిలోనూ ఉందో ఆ ఆత్మను దర్శించడమే బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానాన్ని దర్శించడానికి మూలమైన అక్షు అంటే మనం కన్ను, ఉపనయనం, చక్షు అంటే ఉపనయనం. అది ఏది అంటే అది దేని ద్వారా లభిస్తుంది అంటే గాయత్రి మంత్రం ద్వారా మాత్రమే లభిస్తుంది. సో గాయత్రి మంత్రాన్ని ఎల్లవేళలా జపిద్దాం, తరిద్దాం. గాయత్రి మంత్రోపదేశాన్ని, ప్రాశస్త్యాన్ని 10 మందికి తెలుపుదాం. గాయత్రి మంత్రోపదేశం ద్వారా ధరించి పుణ్యలోకాలను చేరుకుందాం. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.